హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 10వ సర్గము. అంగదేశమునకు ఋష్యశృంగుని ఆగమనము. రాజకోరికపై సమంత్రుడు ఇట్లు చెప్పసాగెను. ఓ మహారాజా, రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుని రప్పించిన రీతిని తెలిపెదను వినుడు. అమాత్యులతో గూడియున్న పురోహితుడు రోమపాదునితో ఇట్లనెను. మేము తెలిపిన ఈ ఉపాయము వలన ఎట్టి అపాయము జరగదు. ఋష్యశృంగుడు వనమున నివసించునువాడు. అతడు తపస్సునందును వేదాధ్యయములందును నిమగ్నుడై ఉండేవాడు. అతడు స్త్రీల స్వరూపమున గురించి గాని ఇంద్రియ సుఖములను గురించి గాని ఎరుగడు. మానవుల చిత్తములను ఆకర్షించునట్టి ఇష్టముగా గల విషయముల ద్వారా ఆయనను పురమునకు శీఘ్రముగా రప్పింతుము. నిశ్చయింపుడు. చక్కగా అలంకరించుకొనిన అందమైన గనికలను బహుమానములు ఇచ్చి వారిని పంపెదము. వారు అచ్చటికి వెళ్ళి వివిధోపాయములతో ఋష్యశృంగుని ఆకర్షించి తీసుకుని వచ్చెదరు. రోమపాదుడు పురోహితులను సూచించింది ఆమోదించెను. పిమ్మట పురోహితుడు మంత్రులు ఆ విధముగానే చేసిరి. వారి ఆదేశముల ప్రకారం వారాంగణులను ఆ మహావనమున ప్రవేశించిరి. ఆ ఆశ్రమ సమీపమునకు చేరి వారు నిత్యము ఆశ్రమవాసియు జితేంద్రియుడు ఋషిపుత్రుడు అయిన ఋష్యశృంగ మహర్షిని దర్శనమునకై ప్రయత్నం చేసి చుంటిరి. పితృసేవలోనే సదా సంతుష్టుడై ఉండి ఋష్యశృంగుడు ఆశ్రమమును దాటి బయటకు రాలేదు. ఆ తపస్వి పుట్టినది మొదలు ఇంతవరకు స్త్రీలను గాని పురుషులను గాని నగరమున గాని గ్రామములకు సంబంధించిన మరి ఏ ప్రాణిని చూచి ఎరుగడు. అనంతరము ఋష్యశృంగుడు ఒకసారి తలవని తలంపుగా ఆ గనికలున్న ప్రదేశమునకు వచ్చి వారిని చూచెను. చిత్ర విచిత్రములైన వేషములను ధరించియున్న ఆ సుందరీమణులను మధుర స్వరములతో గానము చేయుచున్న ఋషిపుత్రుణ్ణి సమీపించి ఇట్లు పలికిరి. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు ఎవరి కుమారుడువు? ఇచ్చట ఉండుటకు కారణమేమి? ఈ నిర్జనమైన ఘోరారణ్యమున ఒంటరిగా సంచరించుచుటకు హేతువేమి తెలుపుము, మేము వినగోరుచున్నాము. ఆ ఋష్యశృంగుడు ఇది వరలో ఎన్నడును అట్టి ఆకర్షణీయమైన రూపములు గల స్త్రీలను చూచి ఎరగడు కనుక వారిని చూచి సంతోషంలో తన తండ్రిని గురించి వారితో చెప్పదల్చెను. మా తండ్రి విభండక మహర్షి, నేను ఆయన యొక్క ఔరసపుత్రుడు. నా పేరు ఋష్యశృంగుడు. ఈ వనమున నా తపోజీవితమును సుప్రసిద్ధమును. ఓ సుందరీమూర్తులారా, ఇదిగో ఈ సమీపమునే మా ఆశ్రమము గలది. ఈ ఆశ్రమమున విధి విధానముగా మీ అందరినీ పూజిందును కనుక మా ఆశ్రమమునకు విచ్చేయుడు. ఆయన వచనములను విని వారందరికీ ఆశ్రమమును చూడవలనని బుద్ధి పుట్టెను. అంతటా వారు ఆయనతో కూడి ఆశ్రమమునకు వెళ్ళిరి. ఆశ్రమమునకు విచ్చేసిన వారికందరికీ అతడు ఆర్ఘ్యపాద్యములను కందమూలములు ఫలములను సమర్పించి వారిని ఆదరించెను. వారు ఆయనతో సల్లాపములనర్చుటకు ఉత్సాహపడుచున్న వారే ఆయన పూజలను స్వీకరించిరి. పిదప అచ్చటికి విభండాకముని వచ్చునని భయంతో శీఘ్రంగా అచ్చటి నుండి వెళ్ళిపోదల్చిరి. ఓ ద్విజోత్తమ, మేము వసంగుచున్న ముఖ్యములైన ఈ ఫలములను కూడా స్వీకరింపుడు, నీకు మేలు జరుగును. ఆలసింపక ఆరగింపుడు. పిదప వారందరూ ఆయనను కౌగులించుకుని మిక్కిలి ఆనందించిరి. మధురములైన లడ్డూలను వివిధములగు భక్ష్యములను సమర్పించిరి. తేజోమూర్తి అయిన ఆ ఋష్యశృంగుడు వాటిని భక్షించి ఎల్లప్పుడూ వనముల్లో నివసించిన వారు ఇంతకు ముందన్నడు రుచి చూడని ఫలములివి అని భావించెను. ఆ గనికలు విభండక మహర్షి ఏ క్షణంలోనైనా వచ్చి పడునో అని భయపడుచున్న వారై మేము ఒక వ్రతమును ఆచరింపవలసి ఉన్నది అని చెప్పి ఋష్యశృంగుని నుండి సెలవు కోరుకుని ఆ సాకుతో వారు ఆ ఆశ్రమము నుండి వెళ్ళసాగిరి. వారందరూ వెళ్ళిపోచుండగా విభండాకసుతుడైన ఋష్యశృంగుడు వ్యాకుల చిత్తుడై మిక్కిలి దుఃఖపడెను. జితేంద్రియుడైన ఆ ఋష్యశృంగుడు స్వస్థ చిత్తుడైనందున వలన మరునాడు మనోహరంగా అలంకరించుకుని ఉన్న ఆ గనికలున్న ప్రదేశమునకు వచ్చెను. తన కడకు వచ్చుచున్న ఆ విప్రుడిని చూచిన వెంటనే వారు సంతోషంతో పొంగిపోయిరి. పిమ్మట ఆయనను సమీపించి వారు అందరూ ఇట్లు పలికిరి. ఓ మహాత్మా, ఆశ్రమమునకు విచ్చేయము. అచ్చట ఇచ్చటి కంటే ఘనంగా మీకు సత్కారం జరుగును అని వారిని ఆయనతో పలికిరి. హృదయంగమములైన వారి మాటలను విని అంతటా వారి వెంట పోదలిచెను. వారాంగణలను ఆయనను తమ వెంట తీసుకుని అంగదేశమునకు వెళ్ళిరి. మహాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడు అంగదేశమున కాలు మోపినంతనే వరుణదేవుడు లోకములను ఆహ్లాదమును గూర్చుచు వర్షమును కురిపించెను. అంతటా రోమపాద మహారాజు తన దేశమునకు వర్షమును తీసుకువచ్చిన మునికి ఎదురేగి భూమిపై సాగలపడి వినమ్రముతో నమస్కరించెను.
ఆ రాజు భక్తి శ్రద్ధలతో ఆ మునికి ఆర్ఘ్యపాదములను సమర్పించెను. పిమ్మట, ఓ మునీశ్వర, వారాంగనల ద్వారా ఆకర్షించి మిమ్ము ఇక్కడికి రప్పించినందులకు ఆగ్రహింపక మమ్ము అనుగ్రహింపుడు అని రాజు ఋష్యశృంగుని వేడుకొనెను. మునితో కూడా అంతఃపురమున ప్రవేశించి పిదప ఆ రోమపాదుడు ప్రసన్న మనస్కుడై తన కుమార్తె అయిన శాంతను ఆయనకిచ్చి యథావిధిగా వివాహమునర్చి ఆనందభరితుడయ్యాను. మహా తేజస్శాలి అయిన ఆ ఋష్యశృంగ మహర్షి గౌరవ ఆదరణలను అందుకొనుచు భార్య అయిన శాంతతో కూడి రాజంతఃపురమున సర్వసుఖములతో నివసింపసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే దశమ సర్గః.